నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కేసీఆర్ మితిమీరి నాగడాల వల్ల ప్రజలు విసిగిపోతున్నారు యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్య ఆజాదీ కే అమృత్ మహోత్సవ్ కాజీపేట్ రైల్వే స్టేషన్ లో మొక్కలు నాటిన RPF సిబ్బంది ప్లాస్టిక్ కవర్లు వద్దు చేతి సంచులే ముద్దు అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత హితవు కేటీఆర్ తక్షణమే విశ్వ బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలి మంత్రి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గాజుల రామారంలో నిరసన ధర్నా ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మితిమీరిన ఆగడాల వల్ల ప్రజలు విసిగిపోతున్నారని యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఎద్దేవా చేశారు ప్రపంచ దేశాలను నరేంద్ర మోదీని కొనియాడుతుంటే కేసీఆర్ మాత్రం విమర్శిస్తున్నారని అన్నారు అంబర్పేటలో నిర్వహించిన మహారాణా ప్రతాప్ హాల్లో బీజేపీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ అతి త్వరలోనే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తొలగించి బీజేపీ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కత్తుల సుదర్శన్ రావు యూపీ సీఎంను సన్మానించారు కార్యక్రమంలో బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్ కార్యదర్శి కత్తుల సుదర్శన్ రావు తదితరులు పాల్గొన్నారు మరి పద్మ కార్పొరేటర్ గారు సంబంధిత అధ్యక్ష వారికి నగర కార్యదర్శి नरेंद्र सिंह जी ये हाल का चेयरमैन है महाराणा प्रताप के चेयरमैन है सर आपको फोटो 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 कहां से फोटो पूरा आप सामने हट जाइए लेकिन जब युद्ध शुरू हुआ तो हमें अपने देश के एक एक नागरिक को सुरक्षित निकालना है यह जिम्मा अगर माननीय मोदी जी के नेतृत्व में सरकार नहीं होती तो तिरंगा भारत माता की जय बोलते हुए तिरंगा हाथ में लिए हुए अगर हमारे भारत का कोई नागरिक यूक्रेन से निकल रहा है तो न रूस की गोली चल पा रही है न यूक्रेन की गोली चल पा रही है ये कोई साधारण बात है क्या पूरी दुनिया के अंदर भारत का डंका बज रहा है तो तेलंगाना के अंदर भी भाजपा का डंका बजना चाहिए भारत का डंका दुनिया में और भाजपा का डंका पूरे तेलंगाना देश में बज रहा है डंका यहां पर भी बजना चाहिए यहां भी जय श्री राम का घोष होना चाहिए भारत माता की जय मैं नहीं जानता ये टीआरएस वाले बोलते हैं कि नहीं बोलते क्योंकि नहीं बोलते ना ये बोल नहीं सकते मुझे कल 3 जुलाई है माननीय नरेंद्र मोदी जी की जनसभा है कहां पर है सबको मालूम है तो 3 जुलाई कल परेड मैदान में 3 बजे बुलाया गया और भगवान वरुण देव भी थोड़ा कल से रात से वर्षा हो रही मैं नहीं जानता हूं कल मौसम कैसा रहेगा लेकिन आंधी क्या तूफान मिले चाहे जितना व्यवधान मिले ప్లాస్టిక్ కవర్లు వద్దు చేతి సంచులే ముద్దు అనే నినాదంతో భారీ ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పటాన్ చెరువు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వలన భావి తరాలకు ఇబ్బంది కలుగుతుంది కనుక కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు మున్సిపల్ పరిధిలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించామని అన్నారు Plastic
ఆదేశాలకు అనుగుణంగా జూలై 1 నుంచి 120 మైక్రాన్ల మందం మరియు కింద ఉన్న వాటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కి సంబంధించిన నిషేధానికి గురించి ఈ ప్లాస్టిక్ పై సమరం అనే పేరుతో అమీన్పూర్ మున్సిపాలిటీలో అవగాహన ర్యాలీని తీయడం జరిగింది. దీనికి సంబంధించి ఏంటంటే మేము ప్రజలకి మరియు వ్యాపారస్తులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది చాలా ఇబ్బందికరమైంది. 1000 సంవత్సరాల వరకు కూడా పర్యావరణంలో అది కలవదు. కాబట్టి మీరు ఏంటంటే ఏదైనా ప్రత్యామ్నాయ విధానాలైన పేపర్ బ్యాగ్స్ కానీ స్టీల్ బ్యాగ్స్ కానీ వాటిలలోనే మీకు సంబంధించిన నిత్యావసర సరుకులు అయితేనేంటి ఈ చికెన్ మటన్ ఇలాంటివి ఏదైనా కానీ ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా వేరే ఏదైనా చూసుకొని చేయమని చెప్పడానికి మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది మన భావితరాలకి మనుగడ లేకుండా చేస్తుంది. ఇప్పటికే భూమి, నీరు, వాతావరణం అన్నీ కలుషితమైన సందర్భంలో ఇంకా మనం మన పుడమిని రక్షించుకునే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగానే మన అమీన్పూర్లో కూడా జూలై 1 నుంచి 120 మైక్రాన్ల మందం కింద ఉన్న అన్నింటినీ నిషేధించడం జరిగింది. కాబట్టి వ్యాపారస్తులకు, వినియోగదారులకు మేము సూచన ఏంటంటే 5,000 నుంచి 10,000 వరకు ఫైన్ కూడా విధించడం జరుగుతుంది. అలాగే వినియోగిస్తున్న వినియోగదారుడికి కూడా 500 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కాబట్టి తయారీ, సరఫరా, విక్రయం మరియు వినియోగానికి సంబంధించి నిషేధం అమలు చేయవలసింది కదా మేము కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ ర్యాలీని చేస్తున్నాం. ఆజాదీకి అమృత్ మహోత్సవ్లో భాగంగా హన్మకొండ జిల్లా కాజీపేట్ రైల్వే స్టేషన్లో జల్ సేవ మొక్కలు నాటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్పీఎఫ్ ఆఫీస్ ప్రాంగణంలో 100 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు మంచినీళ్ల బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. వాటర్ బాటిల్ విశ్వ బ్రాహ్మణులు, విశ్వకర్మచారుల సామాజిక వర్గాన్ని మంత్రి కేటీఆర్ కించపరిచే విధంగా పప్పుచారని, చారిని గొట్టంగాడు అనే అహంకారంతో మాట్లాడాడని మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షుడు బాలబ్రహ్మచారి ఖండించారు. షాపూర్ నగర్ గాజుల రామారం ఉషోదయ టవర్ చౌరస్తాలో కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలకు నిరసన ధర్నా చేపట్టారు. మంత్రి తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేకుంటే పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జనరల్ సెక్రటరీ రాజాచారి, కోశాధికారి రవీంద్రచారి తదితరులు పాల్గొన్నారు. జై విశ్వకర్మ. కల్వకుర్తిలో ఒక మీటింగ్ లో కేటీఆర్ మంత్రి గారు మా విశ్వకర్మను కించపరిచి మాట్లాడారు. కాబట్టి ఈరోజు మేము నిరసన తెలపడానికి వచ్చాం. మా విశ్వకర్మ బుద్ధిబిడ్డ తెల్లూరు ఆచార్య గారిని రాడేవాడు, పప్పుగాడు, చారిగాడు, గొట్టంగాడు అని చెప్పేసి మాట్లాడాడు. కేటీఆర్ గారు మీకు తెలియదా అని మాట్లాడుతున్నాం. కల్వకుర్తిలో మొన్న జరిగిన మీటింగ్ లో మన రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ గారు మన విశ్వకర్మల గురించి
చారి పప్పు చారి అని గొట్టం చారి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కాబట్టి కేటీఆర్ గారు మా కుత్బుల్లాపూర్ మండలం నుంచి మీరు ఒకటి గుర్తుంచుకోవాలా, ఈ రోజు మీరు అనుభవిస్తున్న భోగాలన్నీ మా విశ్వ బ్రహ్మలు పెట్టినటువంటి త్యాగాలని చెప్పేసి మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే ఆ గొట్టం అనే మనిషి లేకపోతే ఈ రోజు నీకు మంత్రి పదవి కూడా వచ్చేది కాదు అని ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పేసి అనుకుంటున్నా. ఆ గొట్టములు త్యాగం చేయకపోతే గొట్టం చారి అని చెప్పేసి నువ్వు ఎట్లయితే మాట్లాడినావో ఆ గొట్టం చారి అనే అంతను మీకు త్యాగాలు చేయకపోతే మీరు ఈ రోజు భోగాలు అనుభవించే పరిస్థితి లేకపోయేది. అయినా కూడా మమ్మల్ని మా సిద్ధాంతకర్త జయశంకర్ సారు మా తెలంగాణ రావడానికి ఈ రోజు అనుభవించడానికి మీరందరూ అనుభవించడానికి కారణమైన కర్త కర్మ క్రియ అయినటువంటి మా సిద్ధాంతకర్త విశ్వబ్రాహ్మణుడు జయశంకర్ సార్ అని చెప్పేసి మీరు మర్చిపోయారని చెప్పేసి ఒకసారి గుర్తుంచుకోండి అని చెప్పేసి. పెద్దపల్లి జిల్లా రామగుండం 1వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో మైనార్టీ మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని కోఆప్షన్ సభ్యురాలు తస్నిం బాను ప్రారంభించారు. ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆదేశాల మేరకు విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఏడేలి శ్యామ్, శిక్షకురాలు సుజాత అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. విశ్వ బ్రాహ్మణులపై మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జగిత్యాల జిల్లా మెట్పల్లి విశ్వ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. విశ్వ బ్రాహ్మణ మన్మయ్య స్వర్ణకార సంఘాల ఆధ్వర్యంలో వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం నుండి భారీ ర్యాలీగా వెళ్లి పాత బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డాక్టర్ జిఎన్ వెంకటరెడ్డిపై ఎంపీపీ మారు సాయిరెడ్డి, వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, పార్టీ మండల అధ్యక్షుడు నల్ల తిరుపతి రెడ్డి ధ్వజమెత్తారు. ఓటమికి బ్రాండ్ అంబాసిడర్ అయిన వెంకట్ నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేక తమ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయ భవిష్యత్తుకు మంచిది కాదని వారు వ్యాఖ్యానించారు. మా కార్యకర్తలు అగ్రవేశాలు వాళ్ళ వ్యక్తులకి రావడం జరిగింది. మరి పిచ్చి కూతురు జయన్ వెంకట్ అసలు మన జగ్గాసార్గా మాట్లాడేది నీకు ఏమైనా గుర్తుందా? అసలు పిచ్చి లేచి మాట్లాడుతున్నావా, నువ్వు తెలుగుని మాట్లాడుతున్నావా, లేదా ఒక డాక్టర్గా మాకు అర్థం కాకుంటున్నది ప్రజలకు. మరి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అసలు ఇలా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతున్నావు, డాక్టర్ సంజయ్ గారి గురించి మాట్లాడుతున్నావు. వారు చేస్తున్న సేవలు కానీ, వారు చేస్తున్న మంచి పనులు కానీ మొన్న కేటీఆర్ కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టించి పెద్ద చిన్న అప్పుల్లో ఎంతో పెద్ద ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న సంజయ్ గారు ఇవాళ అనడం, ఇవాళ మన కరోనా పీరియడ్ లో ఎంతో మందికి ఉచిత టీకాలు ఇప్పించి దాదాపు 20-30 లక్షల రూపాయలు సొంతంగా పెట్టుకుని ఆయన సైన్య టీకాలు ఇప్పించిన విద్యార్థులకు కానీ ఇతరులకు అప్పుడు నీకు కళ్ళు కనిపించలేదా? మరి అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే సంజయ్ గారు ఈ మధ్య కాలంలో మన మెట్పల్లి అభివృద్ధి కొరకు, మన మెట్పల్లి ప్రజల కొరకు చేస్తున్న సేవ ఇలాంటిదో నీకు పిచ్చి మీద అసలు పిచ్చిలేసి మాట్లాడుతున్నా అవసరం లేదు. ఇవాళ ప్రజలు ఒక పక్క సంజయ్ గారు మా నాయకుడు, రాబోయే యువ నాయకుడు అనేది హర్షించి ఇవాళ ప్రజలు గమనంతో పడుతుంటే నీకు మూడో బుద్ధిగాక నీకు అసలు తెలియనటువంటి కార్యక్రమంలో ఏ పార్టీలో ఉంటాడో, ఎప్పుడు ఏ పార్టీలో తిరుగుతాడో తెలియనటువంటి ఒక వ్యక్తి అతను మన గౌరవ ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తీవ్రంగా ఖండిస్తూ, ఏదైతే అతను మా గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఆది బోర్డు కానీ అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన విషయం మీద మాట్లాడడం జరిగింది. ఏదైతే అతను తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి డైరెక్ట్ పోస్ట్ తీసుకున్నటువంటి దీనివల్ల ఉద్దేశం కాదు, ఇక్కడ ఉన్నటువంటి మన జైత్యాల జిల్లా అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి భక్తులకు సౌకర్యార్థం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా దర్శనం చేయించాలన్న సదుద్దేశం ద్వారానే
అట్టి దేవస్థాన డైరెక్టర్ బోర్డు తీసుకోవడం జరిగింది. ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా ఈరోజు నిస్వార్థంగా ఎవరైతే ఇక్కడ మన మెట్పల్లి ఆఫీసు సంబంధించి ఫోన్ ద్వారా బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అతను నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జాగ్రత్త మిస్టర్ చైర్మన్. నువ్వు మాట్లాడే పదం కూడా ఏ విధంగా మాట్లాడినామంటే ఏదైతే డెవలప్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం ఆవేశపూరితంగా నీ సంస్కారహీనమైన మాటల్ని ఇకపై ఊరుకునేది లేదు. ఈ విషయాలు మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. నువ్వు సేవ గురించి మాట్లాడుతున్నావు, సండే అన్న గురించి. ఆయన ఈ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా హైదరాబాద్ యశోద హాస్పిటల్లో డిస్కౌంట్ డాక్టర్ గా ఇలా పేరు పడి ఇలా కరోనా టైంలో ఉచిత అంబులెన్స్ పెట్టి ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసి కాలేజీ విద్యార్థులకు ఉచితంగా వ్యాక్సినేషన్ ఇప్పించి ఇవాళ మెట్ల చిన్నప్పుడు 1300 కోట్లతోటి పెద్ద ప్లాంట్ ఏర్పాటు చేసేదానికి తన కృషి చేసి ఇలా నిన్నటికి నిన్న ఉద్యోగం జాబ్ మేళాన్ని పెట్టేసి 90-100 మందికి ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘన చరిత్ర ఆయనది. అలాగే ఉద్యోగుల కోసం ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసినటువంటి ఘనత ఆయనది. నువ్వు ఇంకోసారి పిచ్చి మాట్లాడతామంటావు, తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ ముగిస్తున్నావు. సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న వైఎస్ఆర్టీపీ నాయకురాల పాదయాత్రలో నాగర్ కర్నూలు జిల్లా చారుగుండ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నరసింహగౌడ్, ఉపాధ్యక్షుడు కొండూరు చంద్రశేఖర్, విజయ్ కుమార్ రెడ్డి మరియు కోఆర్డినేటర్ దండుసిరి రమేష్, చారకొండ మండల అధ్యక్షుడు కట్ట వెంకటేష్, లింగాల మండల అధ్యక్షుడు ఇరుకు రాజేష్ సాయిలు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా జర్నలిస్టుల అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ హబీబ్, ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీర్ డి మల్లేశం, వివిధ పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళ దాంట్లో వాళ్ళు కొత్త వచ్చిన వాళ్ళకి పాత ఉన్న వాళ్ళకి కొత్త వచ్చిన వాళ్ళకి ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉందని ఇవాళ అప్లై చేసుకుంటే పేపర్ లేదని అట్లా ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకుంటా సిస్టమ్ లోపల చేసుకుంటే మోరల్ చూస్తే రోజు మనకు కనబడతాడు, అవును అనిపిస్తుంది. కానీ టెక్నికల్ చూస్తే మేనేజ్మెంట్ ఇవ్వాల్సిందే మనకు అది ముందు లిస్ట్ 19 ఉన్నది. పదవి వ్యామోహం లేకుండా ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్న షాప్ మాజీ చైర్మన్, రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్కి మద్దతు తీస్తామని పలువురు నాయకులు అన్నారు. అంతర్గాంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు 25 ఏళ్ల నుండి అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై ఠాకూర్ పోరాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మెరుగు పోషం, బీసీసీఎల్ అధ్యక్షుడు బర్పాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు ఇండిపిల్లి రామకృష్ణ ఐఎస్ విజయ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుని ఉత్తర మండల హెడ్క్వార్టర్ నుంచి మాట్లాడుతున్నాం. మేము ఎక్స్ మేము మెరుగు పోషణ ఆదేశాల మేరకు అందరం కూడా కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తా ఉన్నాం. రాజ్ ఠాకూర్ గారిని గెలిపించుకుంటామనే దిశగా పనిచేస్తా ఉన్నాం. మేము ఇప్పుడు ఒక చీడపురుగు లాంటి ఒక 4 వ్యక్తులు ఊర్లలో వర్గ పౌరులు తయారు చేసి ఒక వేరన్న వర్గం అని, జనక ప్రసాద్ వర్గం అని, ఇది కాదండి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి దగ్గరకు వచ్చి ఓడిపోతున్నటువంటి ఇండిపెండెంట్ కావచ్చు, పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు కూడా సానుభూతి మీద చంద్రాన్ని గెలిచాడే తప్పితే ఆ రోజు రాజ్ ఠాకూర్ గెలిచే అవకాశం ఉండే. అయినప్పటికీ భార్య చనిపోయిందని చెప్పి చంద్రాన్ని గెలవడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టంలో కూడా కార్యకర్తలు 2 టర్మ్ ఓడిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం లేకపోయినా సమిష్టిగా పనిచేస్తా ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కానీ 4 పార్టీలు మారొచ్చి
చేసిన వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చాలా అధిష్టానం రాంగ్ మెసేజ్ ఇచ్చాడు. ఎంపీటీసీ పోటీ చేసిన వ్యక్తికి ఒక 200 ఓట్లు రాని వ్యక్తి కూడా రాజకీయాలు చేసుడే. సర్పంచ్ పోటీ చేస్తే 26 ఓట్లు పడ్డ వ్యక్తులు కూడా రాజకీయం చేసుడే. ఏంటంటే ఈ రాజకీయాలు వర్గపోరు చేయకండి దయచేసి. మేము ఫస్ట్ నేను కోరుకున్నది ఒకటే, ఈ 2023 ఎలక్షన్స్ లో రాజ్ ఠాకూర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తుండ్రు. ఇది రాసి పెట్టుకోండి. ఇవాళ డేట్ తో సహా జూలై 1 తారీఖు 2022 2023లో ఇదే ఇయర్ లో నెక్స్ట్ ఇయర్ కి రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గెలుతుండ్రు. కాంగ్రెస్ పార్టీ ఫామ్ అవుతుంది, రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతాడు. ఇది రాసి పెట్టుకోండి. శ్రీధర్ బాబు ఆశీస్సులు, అక్కడ అధిష్టానం ఆశీస్సులు, అక్కడ మొదలుకొండ రాహుల్ గాంధీ ఆశీస్సులు మొత్తం కూడాను రాజ్ ఠాకూర్ గారికి ఉన్నాయి. దయచేసి వర్గపోరు చేయకండి. మీరు ఫస్ట్ ప్రతిసారి చెప్తాను, వర్గపోరు తయారు చేయకండి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టే సత్తా ఈ ప్రజలు అందరూ కూడా ఇస్తూ ఉన్నారు. కానీ వర్గపోరు తయారు చేసి ప్రజలందరూ ఓడగొట్టి మ్యానిపులేషన్ చేసి డైవర్ట్ చేసుడు అంతా కారణం ఎవరంటే చీడకూరులు అంటే ఒక 4 తయారవుతా ఉన్నారు. ఎలక్షన్ రావడం అవసరం లేదు, ఒక తయారవుతారు. వర్గాన్ని తయారు చేసుడు, వర్గాన్ని తయారు చేసి ఏం చేస్తారండి, అన్న వేనాన్న టికెట్ ఇవ్వండి. వేనాన్న ఎక్కడ టికెట్ ఇవ్వమని అడగట్లేదు. వేనాన్నకి రాజ్ ఠాకూర్ అనే వ్యక్తి ఒక తమ్ముడు అంటాడు. బ్రదర్ అని చెప్పి 5 మంది మీటింగ్లు పండి నా తమ్ముడు నా రాజు అని చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడే సీడుకూరులో 4 వ్యక్తులు తయారయ్యి ఏం చెప్తారంటే ఏం లేదు, వేనాన్న టికెట్ అడుగుతాడు. వేనాన్న ఎక్కడ టికెట్ అడగలే. జనప్రసాద్ వచ్చి నాకు టికెట్ ఇవ్వమని ఎక్కడ అధిష్టానానికి అడగలే. కేవలం వీళ్ళ రాజకీయం సృష్టించుకొని 4 మబ్బు మాటలు పెట్టి 4 రాంగ్ మెసేజ్ తెచ్చుకోండి. వాళ్ళే ఎగేసుడు, వర్గపోరు తయారు చేసుడు. ఏంటంటే ఎక్సిల్ పెట్టినప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం మీటింగ్ అంట, అన్న రాష్ట్రంలో కాన్షియస్ ఇన్ఛార్జి నువ్వు అంత సీనియర్ నాయకులు అయితే, మీరు అంత పోటుగా అయితే వర్గపోరు తయారు చేసుకున్న వ్యక్తులు, మరి రాష్ట్ర కాన్షియస్ ఇన్ఛార్జి ఫోటో లేదు, ఎమ్మెల్యేకి సెకండ్ ఇయర్ ఓడిపోయిన వ్యక్తి ఫోటో లేదు తెలిసిందంట. మేము ఇంగ్లీష్గానే ఉన్న వాళ్ళని చదువుకున్న వాళ్ళని 20 సంవత్సరాలు రాజకీయాలు చెప్తాం. వేనాన్న ఫోటో ప్రోటోకాల్ గా ఫస్ట్ పెడతాం. శ్రీరాబాబు సార్ పక్క పండి వేనాన్న ఫోటోలు పెడతాం. కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మరియు అర్కాల వేణు గారికి ఒక సీనియర్ కార్యకర్త, సీనియర్ నాయకుడుగా, అంతర్గా మండలి వ్యక్తిగా, అదేవిధంగా ఈరోజు మా మండల ప్రెసిడెంట్ పేరు కోశం గారు, ఇతర కార్యకర్తలు, నా తోటి సోదరులు, ముఖ్యమైన విషయం ఏమనగంటే జనక్ ప్రసాద్ గారు ఇక్కడ పల్లెల్లో కానీ రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో ఒక నాయకునిగా సెలవుమని ఉన్నాడు. అదే కాక తనను కొంతమంది ప్రోత్సహించి మక్కాన్ సింగ్ గారికి టికెట్ ఇవ్వకుండా అడ్డుపడుతుందని, అదేవిధంగా ఈ ముఖ్యంగా వేణు గారిని దండం చేయడానికి కొంతమంది కార్యకర్తలు మక్కాన్ సింగ్ గారికి ఇవ్వడం జరగదు, ఈ జనక్ ప్రసాద్ గారికి ఇస్తారు అనే విధానంగా ప్రజలకు మెసేజ్ పంపుతుండ్రు. ఇది మంచి విషయం కాదు. వేణు గారు ఫస్ట్ నుండి వీళ్ళిద్దరు కుటుంబ వ్యక్తులుగా ఒక సోదరునిగా చూస్తారు. ఎప్పుడు ఎల్లవేళగా వేణు గారి సపోర్టు మక్కాన్ గారికి ఉంటుంది. అప్పుడు విచారం మాత్రము ఎవరు నమ్మద్దు, అది మంచిది కాదు. ఇది కొంతమంది స్వార్థం కొరకు ఈ ప్రజలకు మెసేజ్ పంపుతుండ్రు. ఇది మంచి విషయం కాదని నేను భావిస్తున్నాను. రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన సందర్భంగా సూర్యాపేట జిల్లా కోదాడ తెలంగాణ ముఖద్వారం రామపురం క్రాస్ రోడ్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. రైతు బంధు పథకం దేశానికి ఆదర్శమని, నేడు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని అన్నారు. విడుదల చేయడం జరిగింది. దానిలో మన శాసనసభ్యులు బొల్లం మల్లయ్య గారి ఆదేశాల మేరకు మన కోదాడ మండలంలో ప్రతి ఒక్క కార్యకర్త సమక్షంలో మనం ఈ రైతు బంధు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. రైతుల రాజ్య క్రమంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఎంత ముందంజలో ఉంది అని అంటే
మనందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో పుట్టినందుకు అదృష్టవంతులాగా భావించాలి. మనకి బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల్ని నట్టి విడిచే క్రమంలో తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా మనం దిక్సూచిగా నిర్వచనంగా తీసుకుని రైతుల్ని ఒక రైతు బాంధవుడిగా మన కేసీఆర్ గారు ఆదుకుంటున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. దానిలో ప్రతి రైతు కూడా రైతు బీమా గాని రైతు సంక్షేమం కోసం 24 గంటల కరెంట్ ఇచ్చి చివరి ఆయకట్టు వరకు నీళ్లు కాలుష్యం లాంటి ప్రాజెక్టులు కట్టి రైతులను బాగు చేసే క్రమంలో ఎన్నో పథకాలను తీసుకొచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వానికి మన అందరం కూడా మన వంతు సాయ సహకారాలు అందించాలని, మన నాయకులకి మన ప్రభుత్వాలకి మన అందరం కూడా అండదండగా రైతు పక్షాన్ని నిలబడడం కోసం ఇలాంటి పండుగలు ఇదివరకు వ్యవసాయం దండగా అన్న క్రమంలో ఇప్పుడు వ్యవసాయం పండుగ అని చేసుకునే సంబరాలని మనందరం కూడా భాగస్వాములు అవుతూ రైతుల పక్షాన మనందరం కూడా పోరాడుతూనే ఉండాలని, మన తెలంగాణ ప్రభుత్వాన్ని ఇంకా బలంగా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు మన ఫలాలను అందించాలని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు అయినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ మితిమీరిన ఆగడాల వల్లే ప్రజలు విసిగిపోతున్నారు. యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్య. ఆజాదీకి అమృత్ మహోత్సవ్, కాజీపేట్ రైల్వే స్టేషన్ లో మొక్కలు నాటిన ఆర్పీఎఫ్ సిబ్బంది. ప్లాస్టిక్ కవర్లు వద్దు, చేతి సంచులే ముద్దు, అమీన్పూర్ మున్సిపల్ కమిషనర్ సుజాత హితవ్. కేటీఆర్ తక్షణమే విశ్వ బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలి. మంత్రి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గాజుల రామారంలో నిరసన ధర్నా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.